సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి ఇళ్లలో భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ నవ్యకాంతులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ విదేశాల్లోని తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన తెలుగు వాకిట వెలుగు ముగ్గులు వేసి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే సృజనాత్మక వేడుకగా సంక్రాంతిని అభివర్ణించారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. పేదవారి ఇళ్లలో ఆనందంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశామని, ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, పుట్టపర్తిలో వేడుకలు ఘనంగా చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వృషభరాజాల బండలాగుడు ప్రదర్శనను ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన 15 వరకు సాగనుంది. దీంతో పాటు ఇంకో జత కలిపి కట్టి ప్రదర్శనలో నిలిచిని ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. మూర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి కృష్ణా జిల్లా కైకలూరులో శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు సంతోషంగా సాగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల చుట్టూ విద్యార్థులు నృత్యాలు చేశారు. హరిదాసు కీర్తనలు ఆలపించారు. చూడముచ్చటైన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయనగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. భోగి మంటలు, గోపూజతో సంబరాలు మొదలయ్యాయి. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, చిన్న పెద్ద అందరూ కలిసి ఉత్సాహంగా పండుగలో పాల్గొన్నారు. విజయనగరం సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు సంక్రాంతి సందర్భంగా పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. గణపతి నీడి సీతామహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. గణపతి శ్రీనివాసరావు దంపతులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. నరసన్నపేట, పోలాకి మండలాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా ఎడ్లబండి పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే వారితో కడప ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సీట్ల కోసం ప్రయాణికులు పరుగులు తీశారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు 360 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. నిన్నొక్కరోజే కడప డిపోకు 30 లక్షల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రి జేసీ కుటుంబం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి జేసీ సోదరులు బహుమతులు అందజేశారు.